వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీలు తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మిగిలిపోయిన అన్నము, 1 కప్పు ఉప్మా రవ్వ, సూజీ బాంబే రవ్వ అంటారు, 1 కప్పు పెరుగు. నేను 3 ఒకటే కొలతలతో తీసుకున్నాను, ఒకే కప్పుతోటి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా. ముందు ఉప్మా రవ్వలో పెరిగేసి కలిపి నానబెడదాము. రవ్వను కొన్ని నీళ్ళు పోస్తాము. వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు నానాలి. కొన్ని నీళ్ళు పోస్తాము. నీళ్ళు పోసి కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని, పెరుగు రవ్వ కలిసేటట్టు కలుపుకొని ఒక అరగంట సేపు నానబెడదాం. దీన్ని మూత పెట్టి పక్కన పెడదాం. ఇది ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో రైస్ వేసి మిక్సీ పట్టుకుందాము. అన్నం పొడి పొడిగా ఉంది కదా, కొన్ని నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. రైస్ ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి మిక్సీలో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం పెరుగులో నానబెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఇది మనం మిక్సీ పట్టుకున్న రైస్ వేసి కలుపుకోవాలి. దీంట్లో రైస్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా తర్వాత దీంట్లో సాల్ట్, వంట సోడా వేసి కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది కదా, మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో కొంచెం లూజ్గా, ఆ విధంగా కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వీటికి ఆయిల్ పెట్టుకోవాలి. ఇడ్లీలు అతుక్కోకుండా మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ బ్యాటర్ వేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇడ్లీ పైన హోల్స్ ఈ విధంగా. స్టవ్ పైన ఇడ్లీ గిన్నెలో నీళ్ళు మరుగుతుంది. ఈ ప్లేట్స్ ఇందులో పెట్టుకుందాము. ఇడ్లీ గిన్నెలో మూత పెట్టేస్తాం. ఇడ్లీ ప్లేట్లు పెట్టి మూత పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇడ్లీలు చేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇడ్లీలు రెడీ అవుతాయి. 15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు ఇడ్లీలు రెడీ అవుతాయి. ఇడ్లీలు రెడీ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. 5 నిమిషాలు చల్లారబెట్టిన తర్వాత ఇడ్లీలు తీస్తాం. 5 నిమిషాల తర్వాత ఇడ్లీలు తీయాలి కదా. 5 నిమిషాలు అవుతుంది. ఇడ్లీలు స్మూత్గా చక్కగా వస్తున్నాయి. ఇడ్లీ ప్లేట్స్కి కూడా పిండి ఏమి అతుక్కోలేదు. ఇదే విధంగా అన్నీ తీస్తాం. ఇడ్లీలు రెడీ అయినాయి. ఇవి సాంబార్లో కానీ, పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీలో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇడ్లీలు ఏ విధంగా చేస్తారన్నది నాకు కామెంట్ రూపంలో పంపించండి.